రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని మంగళపల్లి, కోహెడ్, బాటసింగారం తదితర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా 3 పువ్వుల 6 కాయలుగా సాగుతోంది. ఇటీవల స్పెషల్ సివిల్ సప్లై అధికారులు జరిపిన దాడుల్లో సుమారు 3 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడ్డం ఈ అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేస్తోంది. కొందరు అక్రమ వ్యాపారులు రేషన్ డీలర్ల నుంచి, అలాగే కార్డు కలిగిన పేదల నుంచి తక్కువ ధరకే బియ్యాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన బియ్యాన్ని అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ గోదామాల్లో కుట్టుచప్పుడు కాకుండా నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. ఇంత బహిరంగ అక్రమాలు జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం నామమాత్రపు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారే తప్ప ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులను మాత్రం వదిలేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు ఉండబట్టే ఈ వ్యాపారం నిర్విఘ్నంగా సాగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతుండటంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అక్రమ గోదాములపై నిఘా పెంచి బాధ్యులైన వ్యాపారులు మరియు వారికి సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కార్పొరేట్ ఏరియాలో చెప్పేసి